ఉండగా మనమందరం కూడా ఒక మూడవ నిర్గమములో 5 నుంచి బయటకు వచ్చాం. హల్లెలూయా. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ఆయన పిల్లలు, అందువల్ల ఆయన లేట్ చేస్తున్నాడు. సో ఈ యొక్క మధ్యాహ్నం వేళ, క్షమించండి, సాయంకాలం వేళ చక్కని సమయంలో మనం వచ్చాం. మరి ఈ యొక్క సమయాన్ని పోగొట్టుకున్న వారు చాలా ఏమండి ఎలాంటి వాళ్ళు అంటే చాలా ఆశీర్వాదాలు కోల్పోయారు. లోకంలో ఉండి కూడా రాలేకపోతున్నారంటే ఎంత బుద్ధిహీనత అంటే అది. దేవుడు అంటే, దేవుని సన్నిధి అంటే, దేవుని వాక్యం అంటే, దేవుని రాజ్యం అంటే, దేవుని యొక్క కృప వాళ్ళకి అసలు అవసరం లేదు. వాళ్ళు ఖచ్చితంగా శాపానికి లోనవుతారు. మేము చాలా దూరం నుంచి వచ్చాం. నూతనంగా బాప్తిస్మం పొందినటువంటి ఆదాము గారు, వృద్ధాంగులు, వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు చక్కగా చూడండి. అదేమంటే బాగోలేదు, లేకపోతే అది ఇది అని ఏదో ఒకటి మనకు చెప్తున్నాం. చాలా తప్పు అది. సేవకుడు ఇంత కష్టపడి ఇక్కడికి వస్తున్నప్పుడు స్థానికంగా ఎంతమంది 20 మంది పైన ఉన్నారు. అందరూ ఒకరొకరు పురికొల్పుకొని పిలుచుకొని రమ్మని చెప్పాను. కాబట్టి ఇంకొకసారి ఆ విధంగా ఉండవద్దు. అందరూ రావాలి. ఇక్కడ లోకల్ ఎవరైతే బాప్తిస్మాలు తీసుకున్నారో వాళ్ళతో పాటు కొత్త వాళ్ళు కూడా తీసుకొని రావాలి. మీరు అర్థమైందా? సరే, మంచి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. చక్కగా అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథం తీసుకొని దేవుని మాటలు చూడాలని మీకు మనవి చేస్తున్నాను. నేను చదువుతానండి మొట్టమొదటిగా, తర్వాత మీరు చదువుకొని. మొట్టమొదటిగా నేను చదివి ప్రార్థన చేసిన తర్వాత కూర్చున్న తర్వాత నాకు ఏమైనా రిఫరెన్స్ కావాలంటే మీరు నాకు చదివి సహాయం చేయండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 5-6 వచనం. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పోము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పోము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, సజీవుడమైన మా దేవా, ఈ రాత్రి ప్రభువా మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నాయన, మీ సన్నిధిలో ఒక దినము గడుపుట లోకములో 1000 దినములు గడుపుట కంటే ఎంతో శ్రేష్టమైనదని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యం నమ్మదగినది ప్రభువా. మీ సన్నిధిలోనే మాకు సంతోషం ఉన్నది నాయన. మిమ్మల్ని ఆరాధించడంలో, మీ మాటలు వినుటలో మా జీవితాన్ని మీ వాక్యంతో కట్టుకొని నేను ఈ లోక యాత్రను ముగించుకొని ఆమె ఎట్టుకు వెళ్ళిపోయే సమయం వచ్చేసిందని నీ పిల్లలు గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలను తెరవండి ప్రభువా. ఈ రాత్రి ప్రభువా ఈ రంగం మీదకి మీరు రండి ప్రభు. చదువుబడిన లేఖలను మా కొరకు దీవించండి నాయన. మాకు అర్థమైన రీతిలో మీరు బోధించండి ప్రభువా. ఒక్కొక్క మాట మా హృదయాన్ని తాకి దాని ద్వారా మేము జీవాన్ని పొందుకొని రోగులకు స్వస్థత కలిగినట్లుగా, రక్షణ లేని వారు రక్షణ పొందుకున్నట్లుగా, రక్షింపబడిన వారు ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకున్నట్లుగా మీరే దిగి వచ్చి మా అందరితో మాట్లాడమని, ఎంతమంది లైవ్ లో కూడా వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును ఘనమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని సన్నిధిలో కూడి ఉన్నటువంటి మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు, ఒక 45 నిమిషాలు, ఒక గంట దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే చూడండి, దేవుడు క్రైస్తవునికి లేక ఈ భూమి మీద రక్షింపబడిన విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి జీవాహారము దేవుని యొక్క వాక్యం. దాన్ని మనము తప్పనిసరిగా చదవాలి, వినాలి, దాన్ని గైకొనాలి.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు చదవండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చప్పట్లు కూడా తెలుసుద్దాం. ఏంటంటే అందరూ వింటున్నారా? సమయము సమీపించినది కనుక. ఏ సమయం అంటే సమీపించింది? దేనికి సమయం సమీపించింది? దేవుడు ఈ కాలంలో ఏ వాక్యం అయితే నెరవేర్పు చేయడానికి ముందుగా నిర్ణయించాడో ఆ వాక్యము నెరవేర్పు చేసేస్తున్నాడు. ఏంటి ఈ కాలానికి ఇచ్చిన వాక్యం అండి? వధువుని వాక్యముతో సిద్ధపరిచి వాక్య వధువుగా ఆమెను అలంకరించి వరుడైన యేసుక్రీస్తు వారిని మధ్యాకాశంలో కలుసుకోవడానికి దేవుడు ఈ కాలానికి వాక్యం ఇచ్చాడు. ఈ కాలపు వాక్యం ఏంటి? ఈ కాలపు వాక్యము ఎత్తబడుట. ఎవరికి ఎత్తబడుటండి? ఎవరికి ఎత్తబడుట? అందరికా వధువుకేనా? చెప్పాలి అందరూ. కేవలము వాక్య వధువుకు మాత్రమే. ఎందుకంటే ఆమెను దేవుడు జగత్తు పునాది వేయబడకమని ఎన్నుకున్నాడు. సంఘ శాఖలు కాదు దేవుడు ఎన్నుకుంది. సంఘ శాఖ అనేది దేవుడి మనసులో లేదు. సంస్థ అనేది మానవుడు తయారు చేస్తున్నటువంటి మార్గం అది. కానీ దేవుడు సిద్ధపరిచిన మార్గము వాక్యం. దేవుడు ఎన్నడూ కూడా సంస్థను తయారు చేయమనలేదు. సంస్థ సాతానుడి యొక్క ఆలోచన ఉన్నది. నిజమేనా? అయితే అందులో మనం అందరం కూడా ఉన్నాం. కానీ దేవుడు మహాకృప ఏం చేసిందంటే దాని నుంచి బయటికి తీసుకుని వచ్చి ఈ కాలపు వర్తమానం ఇంకోటి కూడా ఉంది. ప్రకటన 18:4 చదువుతారా? ప్రకటన 18:4 మరియు ఇంకొక స్వరము పరలోకముల నుండి ఈలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా మీరు దాని పాపములలో, దేని పాపములలో? మహావేశ్య యొక్క పాపములలో. ఎవరు మహావేశ్య? రోమన్ క్యాథలిక్. సమస్తలకు తల్లి. 17వ అధ్యాయంలో ఉంది, చదవండి. మొదటి వచనం 17 మొదటి వచనం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్నా 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచేదను. ఎవరికంటే తీర్పు? మహావేశ్య, గ్రేట్ హ్యారెట్. ఎవరి మహావేశ్య? రోమన్ క్యాథలిక్ మిషన్. అదే మొట్టమొదటిగా 325వ సంవత్సరంలో క్రీస్తు శకం, వింటున్నారా? సంస్థగా మారినటువంటి సంఘాల్లో మొట్టమొదటిది. దాని తర్వాత వచ్చిన ఈ సంస్థలన్నీ కూడా. కానీ ఈ చివరి కాలంలో సంస్థలకు వెలుపల, సంస్థల నుండి దేవుడు ఎన్నుకున్న ఆయన వధువుని బయటికి పిలిచి ఆమెను వధువుగా సిద్ధపరిచి ఎత్తబడుట కొరకు ఆమెను తీసుకుని వెళ్ళటానికి ఆయన ఈ వర్తమానం ఇచ్చాడు. మన సంఘంలో బోధించబడుతున్న వర్తమానం పేరేంటంటే అంత్యకాల వర్తమానము. ఇది వధువుని సిద్ధపరిచే వర్తమానము. ఈమెను ఎత్తబడుటకు తీసుకుని వెళ్ళే వర్తమానము. చదివేద్దామని చెప్పాలి. ఆ వర్తమానము మనం ఇప్పుడు వింటున్నాం. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి సంఘటనలను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, గుర్తుంచుకోండి, చాలాసార్లు చెప్పాను నేను,
బైబిల్ రెండు పుస్తకాలు కదా, ఒకటి పాత నిబంధన, చెప్పాలి గుర్తు చేయండి, క్రొత్త నిబంధన. మీరు కూడా మాట్లాడాలి. ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. పాత నిబంధన అనేది క్రొత్త నిబంధనకు ఛాయ, నీడ. ఏంటండి ఛాయ అంటే? మాదిరి లేక నీడ. పాత నిబంధనలో జరిగినవన్నీ కూడా క్రొత్త నిబంధనలో కూడా జరుగుతున్నాయి. పాత నిబంధన ఛాయలో జరుగుతుంటే క్రొత్త నిబంధన ఒరిజినల్ గా జరుగుతా ఉంది. పాత నిబంధనలో అబ్రహాం ఉన్నాడు, క్రొత్త నిబంధనలు ఎవరున్నారు? బ్రహ్మాం ఉన్నాడు. మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? అబ్రహాం ఎన్ని అక్షరాలండి ఇంగ్లీష్ పదాల్లో? AB HABRAHAM. అబ్రహాం ఎన్ని అక్షరాలు? 7. బ్రహ్మాం మీకు ఒకసారి బోర్డు మీద కూడా నేను రాసి చూపించాను, గుర్తుందా? ABRAHAM ఎన్ని అక్షరాలు? 7 కదా. సేమ్ బ్రహ్మాం BRANHAM ఎన్ని అక్షరాలు? 7 అక్షరాల మనిషి ఉన్నాడు ఛాయల్లో. క్రొత్త నిబంధనలో ఒరిజినల్లో 7 అక్షరాల మనిషి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆది కాండ ధ్యానంలో మనం చూసాం, పాత నిబంధనలో యోసేపు ఉన్నాడు. ఎవరికి మాదిరి అయినా? ప్రభువు యేసుక్రీస్తు వారు. నిజమేనా? అర్థమవుతుందా? పాత నిబంధనలో ఆశీర్వాదం. ఎవరు ఆశీర్వాదం? యోసేపు భార్య అండి. యోసేపు భార్య పాత నిబంధనలో ఉంటే మరి యేసుక్రీస్తు భార్య ఎవరు? మనమే. అర్థమవుతుందా? కాబట్టి పాత నిబంధన అంతా కూడా క్రొత్త నిబంధనకి ఏంటి? మాదిరి. మనము చేస్తామంటే ఇశ్రాయేలు గురించి ధ్యానం చేస్తున్నా, వారిలో మనల్ని మనం చూసుకుంటున్నాం. గట్టిగా చేతులు తాము చెప్పాలి. వారు ఎవరికి మాదిరి అంటే మనకే మాదిరి. కారణము వారిని దేవుడు ఎన్నుకున్నాడు. చేతులు తాము చెప్పాలి. మనల్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఐగుప్తులో నుండి బయటికి పిలిచాడు, మనలను బయటికి పిలిచాడు. ఓకేనా? వారు బయటకు వచ్చిన తర్వాత వారు యాత్రలో ఉన్నారు. మరి మనము క్రైస్తవ జీవితం అంటే ఏంటండి? యాత్రే. మీరు యాత్రికులను పరదేశులై ఉన్నారు. మంది లోకం కాదు, ఐగుప్తు కాదు, ఇశ్రాయేలుది. వారిది కనాను. అది భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా. మనది ఈ లోకం కాదు, మనది ఈ శరీరం కాదు. చేతులెత్తామని చెప్పాలి. మనం ఇంకొక శరీరంలోనికి వెళ్ళాలి. అది వాక్య శరీరము, అది రోగము లేని శరీరము, అది బాధ లేని శరీరము, అది మరణము లేని శరీరము, అది శాశ్వతముండే శరీరము. ఈ కాలంలో ఆ అద్భుతమైన మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. మనం అక్కడికి వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. అయితే ఇప్పుడు యాత్రలో చాలా జాగ్రత్తగా గమనించండి. ఎర్ర సముద్రము దాటిన తర్వాత వాళ్ళు గొప్ప సంతోషాన్ని అనుభవించి, ఉజ్జీవాన్ని అనుభవించి, ఆనందాన్ని అనుభవించి వాళ్ళ యాత్ర అరణ్యంలోకి వచ్చింది. మారా దగ్గరికి వచ్చారు, గుర్తుందా? వారు అక్కడ ఏం చేశారు? ఏమంటే నీళ్లు చేదుగా ఉన్నాయన్నారు. మారా అంటే ఏంటి? చేదు. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఒక చెట్టు కొమ్మను నరికి ఆ నీళ్ళల్లో వేయమన్నాడు. చేదుగా ఉన్న నీళ్ళన్నీ కూడా ఏమైపోయినాయి? మధురంగా మారిపోయినాయి. ఇప్పుడు ఆ చెట్టు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాను.
మన జీవితాలను కూడా ఆయన వస్తే మన జీవితాలు మధురంగా మారిపోతాయని చెప్పుకున్నాం. ఆ తర్వాత సీను అరణ్యానికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి రెఫీదీముకి వచ్చారు. రెఫీదీము దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏమి లేవు, త్రాగటానికి నీళ్లు లేవు. హోరేబు అంటే ఎండిన స్థలం అని చెప్పాను. మన జీవితాల్లో కూడా నీరు లేకపోతే, వాక్యము నీరు, నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి. చదువులైతే ఆమె చెప్పండి. నీరు లేని చెట్టు ఆకులు ఏమైపోతాయని చెప్పాను. ఏమండి, ఎట్లా మొత్తం కూడా చుట్టుకొని వెడల్పుకున్న ఆకులు ముళ్ళులాగా తయారైపోతాయి. నీరు అనే వాక్యము లేకపోతే అనేక జీవితాలు ఎలా ఉంటున్నాయి? ముళ్ళులాగా తయారవుతున్నాయి. కనుకనే వారి జీవితాల్లో ఇతరులకి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారు, ఇతరులకు ఆనందాన్ని, సహవాసాన్ని. ఆకులు దేనికి సాదృశ్యం? సహవాసానికి. నువ్వు ముళ్ళులాగా తయారయ్యావంటే నువ్వే చర్చికి రావు. నువ్వు ఇతరులను ఏం చేస్తుంటావు? బాధ పెడతా ఉంటావు. నువ్వే రాకపోతే ఇంకొకరిని ఎలా తీసుకొస్తావు? నువ్వు రావాలంటే నీకు నీరు ఉండాలి. అందుకే ఉద్యోగం కావాలంటే ఆ చెట్టుకి, లేక ఆకులు మరలా వెడల్పుగా రావాలంటే దానికి నీరు పెట్టండి అంటున్నాడు. మనకు కూడా కావాల్సింది ఏంటండి? ఉద్యోగం కావాలంటే వాక్యం అనే నీరు కావాలి. ఈరోజు వాక్యాన్ని ప్రజలు ప్రేమించట్లేదు. ప్రేమిస్తున్నారా మీరు? నిజంగా ఎంతమంది ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? చేతులెత్తి ఆమేన్ చెప్పండి. హృదయపూర్వకంగా చెప్పాలి నేను అడిగిన ప్రశ్నకి. ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? వాక్యాన్ని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. ఎందుకంటే వాక్యమే దేవుడు. నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తే, ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది ఈరోజు బైబిల్ చదివారు చెప్పండి? చదివారా? ఒక్కళ్ళు చేయెత్తే, ఇద్దరు. ప్రతిరోజు ఏం చేయాలండి? ఆదాం గారు చదవాలి. ఎందుకు? దేవుడు నీతో మాట్లాడతాడు. బైబిల్ అంతటిని ఆధారం చేసుకొని, 66 పుస్తకాలను ఆధారం చేసుకొని దేవుడు అద్భుతంగా ఈ కాలంలో ప్రవక్తను పంపి 1205 వర్తమానాలు బోధించాడు. మీకు మళ్ళీ అంటే ఆల్రెడీ ఇంతకుముందు వేసినాయి ప్రింట్లన్నీ, కానీ సహోదరుడు పాస్టర్ వరం గారు మళ్ళీ ప్రింట్లు వేశారు. ఈరోజు తీసుకొచ్చాను మీకు. అంత్యకాలమందు అభిషిక్తులు, అద్భుతమైన వర్తమానం. సంఘశాఖలకి వధువుకి ఉన్న తేడా ఏంటి? ఈ దినాల్లో సంఘశాఖలో ఏం జరుగుతుంది? ఇదంతా కూడా ఇందులో చాలా తేటగా ఉంటుంది. తర్వాత గుర్తించబడని దేవుని సన్నిధి. చాలామంది దేవుని సన్నిధిని గుర్తించలేని స్థితిలో ఉంటున్నారు. చెప్పాను కదా, దైవజనుడు కష్టపడి మన గ్రామానికి వచ్చి చక్కని వర్తమానాన్ని వినిపిస్తూ మందిరాన్ని ఏర్పాటు చేసి మీ ఆత్మల గురించి ఎంతో భారం కలిగి ఉంటే ఆయన సన్నిధి విలువని ఇంకా తెలుసుకోలేకుండా ఇంటి దగ్గర ఉంటున్నారంటే ఎంత భయంకరమైన స్థితి అది. దేవుని సన్నిధిని గుర్తించలేకపోవటం వల్ల చాలామంది శాపగ్రస్తులు అయిపోతూ ఉన్నారు. చాలామంది దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు 2 పుస్తకాలు తీసుకొని వెళ్ళండి. చదువు లేదన్నొద్దు. చదువుకున్న వాళ్ళు చదవండి, చదువు రాని వాళ్ళు చదివించుకోండి. రోజు ఈ బైబిల్ చదవాలి, ఈ వర్తమానాలు చదవాలి. ఏమండి వింటున్నారు అందరూ? ఏం చదవాలి? బైబిల్ చదవాలి, వర్తమానాలు చదవాలి. ఎందుకండి? బైబిల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ తర్వాత వాటి అర్థాలు, వాటి భావము ఇందులో ప్రవక్త ద్వారా దేవుడు వివరించాడు. ఇప్పుడు ఇది మీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది. ఎత్తబడే విశ్వాసం ఎందులో ఉంది? వర్తమానాలలో ఉంది. ఇవి చదవకపోతే, బైబిల్ చదవకపోతే, వర్తమానాలు చదవకపోతే ఎత్తబడే విశ్వాసము రాదు. మీరు విడిచిపెట్టబడతారు. విడిచిపెట్టబడితే బహు ఘోరమైన శ్రమలు ఈ భూమి మీద ఉన్నాయి. ఆ శ్రమలు పాలవుతారా? శ్రేష్టమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ రాజ్యములో పరిశుద్ధులతో కలిసి విందులో ఉంటారా? మీరే నిర్ణయించుకోండి. గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హోరేబు దగ్గరికి వెళ్ళారు. అది ఎండిన స్థలము. అయితే దేవుడు ఏమన్నాడు మోషేతో? మోషే, నువ్వు ముందుగా వెళ్ళు, ప్రజలను తీసుకొని, పెద్దలను తీసుకొని. నువ్వు నదిని కొట్టినటువంటి తీర్పు కర్రను తీసుకొని వెళ్ళు.
దానికంటే ముందుగా నేను ఆ బండ మీద నేను నిలబడతాను, నువ్వు ఆ బండను కొట్టు. ప్రజలు త్రాగుటకు నీళ్లు ఆ బండ ఇస్తుంది. ఆ బండ ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తే. పోయిన వారం మనం చెప్పుకున్నాం, బండ వారికి నీరు ఇచ్చింది. బండ ఏమిచ్చిందండి వాళ్ళకి? నీరు ఇచ్చిందా? కొంచెమా, సమృద్ధిగానా? గట్టిగా చెప్పాలి అందరూ. ఎంత సమృద్ధి! 20 లక్షల మంది తాగి, ఒంటెలు త్రాగి, పశువులు తాగి వారు ఏం చేశారు తెలుసా? ఆనందించారు. అయితే మనము ఒక విషయాన్ని చెప్పుకున్నాం. ఏంటో తెలుసా? ఆ బండ వారిని ఏం చేసింది తెలుసా? వారు ఎక్కడికైతే చేరుకోవాలో వారు చేరుకునే వరకు ఆ బండ వారిని వెంబడిస్తూనే ఉంది. ప్రవక్త అంటున్నాడు, వారు బండను విడిచిపెట్టారు కానీ బండ వారిని విడిచిపెట్టలేదు. మనం అనేక సార్లు క్రీస్తును విడిచిపెడతాము కానీ క్రీస్తు మనల్ని విడవలేదు. ఆయన అన్నాడు, నేను ఎన్నడూ విడువను, ఎడబాయను, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మాట తప్పని దేవుడు. ఆయన మాట ఇచ్చాడంటే చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆయన దాన్ని నమ్మే ప్రజల మధ్య నెరవేరుస్తాడు. ఆయన అవిశ్వాసుల మధ్య నెరవేర్చడండి. విని వెళ్ళిపోయే వాళ్ళకే ఏమి దాని గురించి ఆలోచించకుండా పట్టించుకోకుండా ఉంటారే, వాళ్ళ మధ్య ఏ కార్యాలు జరగవు. వాక్యం అంటే చాలాసార్లు చెప్పాను మీకు, విని వెళ్ళిపోవటం కాదు. ఆ వాక్యం మీలో ఏమవ్వాలి? కార్యరూపం జరగాలి, నెరవేర్పు జరగాలి. అది లోపలికి తీసుకున్నప్పుడు ఆ ప్రత్యక్షత నీలో ఎప్పుడైతే వస్తుందో, నువ్వు ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? స్వస్థతని ఇస్తాడు. వారి యాత్రలో ఆ బండ ఎందుకు వారిని వెంబడించింది? వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ నీరు త్రాగవచ్చు. ఇప్పుడు ఆ బండ క్రీస్తు మనల్ని కూడా వెంబడిస్తున్నాడు. ఎట్లాగండి? ఆ రోజు భౌతికంగా ఆ బండ వెంబడించింది. ఈరోజు కల్వరిలో ఆ బండ ఏమయ్యాడు? మన కోసం కొట్టబడ్డా? బండ సందులో బండలో సందు ఏర్పడిందా? ఆ సందులో నుంచి ఏమొచ్చినాయి? నీరు వచ్చినాయా లేదా? ఆ నీరు ఏం చేయాలి? మనం తాగాలి. ఏమండి? ఆ నీరు అంటే ఏంటి? ఈరోజు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు భయపడవు. ఆయన అన్నాడు, లోకము నన్ను చూడదు, మీరు నన్ను చూస్తారు. చూడండి, ఆ ఊట ఇశ్రాయేలుని విడిచిపెట్టారు, కానీ ఊట మాత్రం ఇశ్రాయేలుని విడిచిపెట్టారు. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని విడిచిపెడుతున్నారు, ఊట అయిన యేసుక్రీస్తుని విడిచిపెడుతున్నారు. ఆదివారం పట్టుకుంటున్నారు, గురువారం పట్టుకుంటున్నారు, మిగతా సమయంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. అలా జీవించడానికి కాదు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు ఎలా చూస్తున్నావో, నువ్వు ఎలా నడుస్తున్నావో, నువ్వు ఎలా జీవిస్తున్నావో ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన ఈరోజు ఎంతగా ఆయన వధువుని ప్రేమించాడంటే, ఆయన వధువులో ముసుగు ధరించుకొని ఉన్నాడు. ఆయన మీకు తెలుసా? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరు? జాగ్రత్తగా గమనించండి. ప్రజలు ఏం చూశారు తెలుసా? ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఈయన సోదరిమణులు మాకు తెలీదా అన్నారా లేదా? కానీ వారు ఏం చూశారు? పై రూపాన్ని చూశారు, అది శరీరాన్ని. కానీ ఆ శరీరము లోపల ఎవరున్నారు? దేవుడు.
వాక్యము. ఆయన ఎవరంటే వాక్యం యొక్క సంపూర్ణత. ఆయన ప్రవక్తలందరూ ఆయన గురించే ప్రవచించారు. ఓ ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన ఎవరో తెలుసా? నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఉన్నాడు. ఈరోజు ఎలా ఉన్నాడంటే వాక్య రూపంలో, పరిశుద్ధాత్మగా. కల్వరిలో ఆయన కొట్టబడినప్పుడు మన కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏమంటే పరిశుద్ధాత్మను పంపాడు. రక్త కణం విరవబడింది. పరిశుద్ధాత్మగా ఆయన తన విశ్వాసుల్లో వధువులో నివాసం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? వెంబడిస్తూ ఉన్నాడు. వారిని వెంబడించాడా? చెప్పండి, చదవండి ఒకసారి. వెంబడించాడో లేదో నా మాటలు కాదు, చదువుకున్నాం ఆల్రెడీ మనం గతంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. తమ్మును వెంబడించిన అనే మాటను అండర్లైన్ చేసుకోండి. వెంబడించిన ఆ బండ చెప్పండి ఉందా? ఊట వారిని వెంబడించింది, ఆ బండ వెంబడించింది. ఎందుకు? వారు అక్కడికి చేరే వరకు వారికి అవసరం. మనకు కూడా ఆవలి గట్టుకు చేరే వరకు పరిశుద్ధాత్మ అవసరం, ఆ నీరు అవసరం. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే, ఆ ఊట లేకపోతే మనం బ్రతకలేము. ప్రతి అవసరత ఆ ఊటలోనే మనం తీర్చుకోవాలి. ప్రతి అవసరత పరిశుద్ధాత్మలోనే మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, లోకం ఆయనను చూడదు, మీరు నన్ను చూస్తారన్నాడు. లోకం అంటే సంఘశాఖ, వాక్యాన్ని నమ్మని ప్రజలు, దేవుని సన్నిధిని గుర్తించని ప్రజలు, అవిశ్వాసపు గుంపు. ప్రతి కాలంలో ఉంటారు వాళ్ళు. అయితే గుర్తుంచుకోండి, వాళ్ళు చూడండి, మన సంఘంలో 3 రకాల ప్రజలు ఉంటారని చెప్పాను మీకు చాలాసార్లు. ఎన్ని రకాలండి? ఒకళ్ళు నిజ విశ్వాసం, రెండవది అవిశ్వాసి, మూడవది వేషధారి. నిజ విశ్వాసి వాక్యముతో నిలబడతాడు, కష్టం వచ్చిన వాక్యాన్ని వదిలిపెట్టడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? శ్రమ రాగానే తొట్టుపడ్డారు, తారుమారు అయిపోయారు, చెదిరిపోయారు, సణిగారు. మోషే మీద, దేవుని మీద సణిగారు, కోపం పుట్టించారు. ఈరోజు శ్రమ వచ్చినప్పుడు మనం ఎన్నడూ కూడా సనగకూడదు. నిజ విశ్వాసి శ్రమలలో ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు. చేతులెత్తి ఆమేన్ చెప్తారా? శ్రమలు వచ్చినాయని దిగులుగా, నాకేంది, బాధలన్నీ నాకే వస్తున్నాయి, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, ఈ వ్యాధి ఎప్పుడు తొలగిపోద్ది, ఈ బాధ ఎప్పుడు పోద్ది, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని మనం ఏం చేస్తుంటాం? సణుగుతాం, గొణుగుతాం. ఇశ్రాయేలు అదే చేశారు. వాస్తవానికి నేను పోయిన వారం చెప్పాను, ఆ సణిగినప్పుడు కొట్టాల్సింది ఎవరిని? ప్రజలను కొట్టాలి లేదా? కానీ వాళ్ళ తరఫున ఎవరిని కొట్టమన్నాడు దేవుడు మోషేతో? బండను కొట్టు. వాస్తవానికి ఏదైనా తోటలో జరిగిన పాపాన్ని బట్టి మనం అందరము కూడా దేవునికి విరోధంగా పాపం చేశాం. పాపం చేశాం లేదా? కొట్టబడవలసింది ఎవరిని? చెప్పండి, మనల్నేనా? పాపం చేసింది మనం, తిరుగుబాటు చేసింది మనం, అతిక్రమం చేసింది మనం. ఇప్పటికి కూడా దేవుని మీద ఎన్నోసార్లు మనం సణుగుతూ కోపం పుట్టిస్తున్నాం. కానీ నీకు నాకు మధ్య ఒక బండ నిలబడింది. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తు వారు. తీర్పు ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. కొట్టబడింది ఏంటి? బండ. మన కొరకు కల్వరిలో యుగముల బండ కొట్టబడింది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిలోంచి వచ్చిన జీవజలము మనకు నిత్య జీవాన్ని ఇచ్చింది. 2 చేతులు ఎత్తి ఆమేన్ చెప్పండి. ఓ
సంగమా, ఎంత ఉజ్జీవింపబడాలి, ఎంత ఆనందించాలి, ఎంతగా నువ్వు దేవుని స్తుతించాలి. ఓ, నీ కొరకు చేసిన కార్యము ఎవరు చేశారండి ఈ లోకములో? నీ తల్లిదండ్రులు ఏమైనా చేశారా? నీ అన్నదమ్ములు చేశారా? రక్త సంబంధికులు ఏమైనా చేశారా? కేవలము ఆయన కృప, అపారమైన దేవుని ప్రేమ. నీ స్థానంలో నిన్ను కొట్టబడవలసి ఉండగా, నన్ను కొట్టబడవలసి ఉండగా, తీర్పు మన మీద పడవలసి ఉండగా మన కొరకు బండ కొట్టబడింది. కల్వరిలో మన కొరకు కొట్టబడిన బండ, యుగముల బండ. ఓ, కొట్టబడినప్పుడు మనకు సమృద్ధిగా జీవజలాన్ని ఇచ్చింది. అందులో మనకేముంది? స్వస్థత ఉంది. అందులో మనకేముంది? సంతోషం ఉంది. అందులో మనకేముంది? ఆనందం ఉంది. అందులో మనకేముంది? రక్షణ ఉంది. అందులో మనకేముంది? నిత్య జీవం ఉంది. అందులో ప్రతి అవసరత తీర్చడానికే దేవుడు ఈరోజు వారిని వెంబడించినట్టుగా మనలను కూడా వెంబడిస్తున్నాడు. సహోదరి, సహోదరుడా, వారు ఆ హోరేబు దగ్గరికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో వారికి అవసరమైంది దేవుడు అద్భుతంగా ఆ బండను కొట్టి నీడనిచ్చాడు. ఈరోజు మనకు అవసరమైంది ఆ నీరే, ఆ ఉజ్జీవమే. వారు తాగిన తర్వాత సంతోషించారు లేదండి? సంతోషించారు లేదా? ఇప్పుడు నీవు ఒక విషయం చెప్తాను మీకు. ఎక్కడ నువ్వు ఆనందిస్తున్నావు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. కొంతమంది డబ్బులో, లోకములో, టీవీల ముందు, ఏమండి, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఆనందిస్తారు. కానీ నువ్వు నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు, క్రైస్తవురాలు అయితే లోకములో కాదు నువ్వు ఆనందించాల్సింది. నిన్ను ప్రేమించి నీ కొరకు కొట్టబడి, నీ కొరకు రక్తాన్ని చిందించి నిన్ను విమోచించినటువంటి క్రీస్తులా నువ్వు ఆనందించాలి. ఎప్పుడు ఆనందించాలండి? ఆదివారం మధ్యలో చర్చికి వచ్చిన రోజా? ఆయన ఎప్పుడు వారిని వెంబడించాడు? నిత్యము. నువ్వు ఎప్పుడు ఆనందించాలి? నిత్యము. ఎప్పుడు ఆనందిస్తావు? ఒకటే గుర్తుంచుకోండి, ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎవరిలో ఉంటాడండి ఆయన? నాలో ఉన్నాడని ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పగలుగుతారంటే ఆ నీటిని ఎవరైతే త్రాగుతారో, చేతులెత్తి ఆమేన్ చెప్పండి. ఆ వాక్యాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఆ వాక్యాన్ని ఎవరైతే నమ్మి, ఆ వాక్యము పరిశుద్ధాత్మ వచ్చి లోపల క్రియ జరిగించి నీలో ఒక ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు నువ్వు ఆనందిస్తావు. ప్రత్యక్షత లేకపోతే వస్తావు, చర్చిలో కూర్చుంటావు, కాసేపు నిద్రపోతావు, తర్వాత వెళ్ళిపోతావు. ఇక్కడికి వచ్చింది మనం నిద్రపోవటానికా? ఏమండి, ఎందుకు వచ్చాం మనం? వాక్య ప్రత్యక్షతను పొందుకోవటానికి. ఈరోజు ఇవ్వబడిన వాక్యం ఏంటి? ఈరోజు ఇవ్వబడిన వాక్యము మనకు సమృద్ధి అయినటువంటి జీవజలం. ఇది ఆ జీవజలం ఏం చేస్తుంది? మనల్ని ఆనందింపజేస్తుంది. అది మన అవసరతలు తీరుస్తుంది, మనతో ఉండి మనల్ని నడిపిస్తుంది. ఆవలి గట్టుకు చేరే వరకు మనల్ని విడిచిపెట్టదా బండ. ఇప్పుడు సమస్య దేవుల్లో లేదు, మోషేలో లేదు, ప్రజల్లోనే ఉంది. సమస్య ఎవరిలో ఉందండి? ప్రజల్లోనే ఉంది. తొట్టుపడింది ప్రజలే, తిరుగుబాటు చేసింది ప్రజలే. ప్రతిసారి ప్రజలతోటి సమస్య ఏంటంటే దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు, కానీ దాన్ని నమ్మటంలో, అనుసరించటంలో విఫలమవుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రాత్రి ఆలోచన చేయి. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా దేవుడు మనకు ఒక నాయకుడిని ఇచ్చాడు. ఆనాడు ఈ మోషే ఎవరండి? వారికి నాయకుడు, ఆత్మీయ నాయకుడు. ఈరోజు మన నాయకుడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు పంపించాడు? మనము వాక్యములో నడిపించడానికి, మనం వాక్యములో జీవించడానికి, ఆ వాక్యం మనలో సజీవం అవటానికి, ఆ వాక్య ప్రత్యక్షతను పొందుకొని ఓ
ఆ ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నీ ముందు పాతాళంలో ఒక ద్వారం నిలవబడవండి. చాలామంది వింటున్నారా, వాళ్ళ జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారంటే, ఓడిపోతున్నారంటే ఏం లేదు, ప్రత్యక్షత లేదు. ప్రత్యక్షత అంటే ఏంటండి? చాలాసార్లు చెప్పాను మీకు. ప్రత్యక్షత అంటే నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఏదో ఒక ఉన్నతమైన దాన్ని దేవుడు నీకు తెలియచేయుట. అది పొందుకున్నారు ఇశ్రాయేలీలు. అయితే వారిలో అందరూ కాదు, కానీ యెహోషువ కాలేబులు పొందుకున్నారు లేదా? వాళ్ళ ప్రయాణంలో సణుగుతున్నారు, చాలామంది డిస్టర్బ్ అవుతున్నారు, చెదిరిపోతున్నారు. కారణము శ్రమలు వచ్చినప్పుడు. ప్రజలు ఎప్పుడు తారుమారు అవుతారు? శ్రమలు వచ్చినప్పుడే. నేను చాలాసార్లు చెప్తుంటాను, అన్నీ బాగుంటే, అంతా బాగుంటే ఎవరైనా భక్తి చేస్తారు. అన్నీ కలిసి వస్తుంటే, అనుకునేవి జరిగితే, ఆరోగ్యం బాగుంటే అందరూ ఏం చెప్తారు? సాక్ష్యాలు, మన దేవుడు చాలా గొప్పవాడు, నాకు చాలా మేలు చేసి. కానీ నేనేమంటానంటే, శ్రమలలో దేవుని స్తుతించి, నాకు శ్రమలు ఇచ్చినందుకు, ఈ శ్రమల్లో నాకు ఏదో దేవుడు నేర్పించాలని, దేవుడు నా జీవితంలో కదులుతూ నాకేదో నేర్పించాలనే దేవుడు శ్రమలకు అనుమతించాడు. నాకు ఈ వ్యాధిని అనుమతించింది నన్ను సరి చేయటానికే. నాకు ఈ సమస్య ఇచ్చింది, నాకు ఈ బాధలు పెట్టింది, నాకు దేవుడు ఏదో నేర్పించాలని, నేను మరింత దేవునికి దగ్గర అవ్వాలని, దేవునికి ఇష్టంగా బ్రతకాలని. మీకు గతంలో ఒకసారి చెప్పాను, గొర్రెల యొక్క మంచి కాపరి అనే వర్తమానంలో ఏం చేశాడు తెలుసా? ఒక గొర్రెను, ఏమండి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎత్తుకున్నాడు గొర్రెని. కాపరి ఏం చేస్తున్నాడు? గొర్రెలన్నీ తోలుకుంటూ ఒక గొర్రెని ఎత్తుకున్నాడు. ఒక వ్యక్తి ఎదురై అడిగాడు, ఏంటి ఆ గొర్రెని ఎత్తుకున్నావు, ఏమైంది అన్నాడు. దీనికి కాలు ఇరిగింది అన్నాడు. కాలు ఇరిగిందా? ఎందుకు? ఏమైనా పైనుంచి దూకిందా? వింటున్నారా? కాలు ఏమైంది? ఏమి సోదరి, జాగ్రత్తగా నాలి. కాలు ఏమైంది? ఇరిగింది. ఎందుకు ఇరిగింది? ఇదేమైనా దూకిందా? లేదు, నేనే విర్రగొట్టాను అన్నాడు. ఏందంట? అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఎదురుగా మాట్లాడుతున్న వ్యక్తి, నువ్వు క్రూరుడు అయినా కాపరివయ్యా, ఆ గొర్రెను ఎందుకు ఎర్రగొట్టావు కాలు అన్నాడు. లేదు, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఎందుకండి? ఇది మందలో నుంచి అప్పుడప్పుడు బయటికి వెళ్తుంది, మందలో ఉండట్లేదు, సహవాసానికి రావట్లేదు, చర్చికి చెప్పండి. అందుకే దాన్ని ఏం చేశాడు? విర్రగొట్టిన తర్వాత దాన్ని ప్రేమిస్తున్నాడు. అదేంది విర్రగొట్టి ప్రేమించడం ఏంటంటే, ఇప్పుడు ఎత్తుకున్నాడా లేదా? వాస్తవానికి కోపము కానీ కక్ష కానీ ఉంటే ఏం చేయాలి? వదిలేయాలి. ఏం చేశాడు? ఎత్తుకున్నాడు. తర్వాత దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు. దాని అన్నిటి గొర్రెల కంటే దీనికి ప్రత్యేకమైన మేత పెడుతున్నాడు. ఇప్పుడు అది అనుకుంటుంది, ఆహా, నన్ను నా కాపరి ఎంత ప్రేమిస్తున్నాడు, నన్ను ఎత్తుకున్నాడు, నా మీద శ్రద్ధ చూపిస్తున్నాడు. చేతులెత్తి ఆమె చెప్పండి, నా కోసము ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని సిద్ధపరిచాడు. మిగతా గొర్రెలను చూడనంతగా నా మీదగా ఎక్కువగా చూస్తున్నాడు. ఇప్పుడు ఎర్రగొట్టడం మంచిదైందా కాదా? అప్పుడు అనుకుంది, నేను కాపరిని విడిచిపెట్టి వెళ్ళను, చర్చికి రాకుండా మానుకోను. ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను కొట్టడం మంచిదే, విరగొట్టడం మంచిదే. ఇశ్రాయేలు ప్రజలని శ్రమల గుండా ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? ఆయన గొప్పతనాన్ని చూపించాలి, ఆయన ప్రేమను చూపించాలి, వారి అవసరతలు తీర్చాలి. అయితే ఆయన ఇస్తాడు, అయితే వీళ్ళకు ఓర్పు లేదు, ఇచ్చేదాకా సహనం లేదు, తొందర. మనకు కూడా ఏంటి? చాలా తొందర, అడగ్గానే అయిపోవాలి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు సహనాన్ని నేర్పిస్తాడంట. సహనాన్ని నేర్పించడానికి కొంచెం ఆలస్యం చేస్తాడు. ఆలస్యం చేయగానే మనమేమో విసుగుపడతామండి. విసుగుపడొద్దు. ఇశ్రాయేలు విసిగారు, సణిగారు, మార్గ మధ్యంలో చాలామంది రాలిపోయారు. కానీ సహోదరుడు యెహోషువ కాలేబులు ఏం చేశారు తెలుసా? ఆవలి గట్టుకి అనగా కనాను చేరే వరకు దేవుడు ఏం వాగ్దానం చేశారో వాగ్దానం వైపే చూశారు.
మోషే ప్రవక్తతో నిలబడ్డారు. ఈరోజు మన ప్రవక్తతో కూడా మనం నిలబడాలి, వాగ్దానాన్ని పట్టుకోవాలి. మన ప్రవక్త ఏం వాగ్దానం చేశాడో తెలుసా? ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఆవలిగట్టులో మీతో నేను కలుస్తానన్నాడు. మనం ఆవలిగట్టుకు వెళ్ళాలా వద్దా? ఆవలిగట్టుకు వెళ్ళే లోపు మనం యాత్రలో ఉన్నప్పుడు, వింటున్నారా, మనకు అవసరమైనంత చేయవలసింది ఒక్కటే, మన వెంట బండ ఉన్నది అని గుర్తించాలి. ఆ బండతో నువ్వు మాట్లాడాలి. ప్రభు చిత్తమైతే సంఖ్యాకాండంలో ఆ అంశం కూడా మనం చూస్తాం. ఆ బండతో మాట్లాడము, అది నీరు ఇస్తుంది, అది తన నీళ్ళని ఇస్తుందని అంశం బోధించాడు. మన అవసరమైనప్పుడల్లా మనతో ఉన్న బండతో ఏం చేయాలి? మనం మాట్లాడాలా? లేకపోతే ఏం దేవుడమ్మా, ఎక్కడున్నాడమ్మా, ఆ మోషే పాస్టర్ ఎక్కడి నుంచో వస్తాడు? కాదండి, పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి వాక్యాన్ని మీకు బోధించినప్పుడు, వాక్యమై ఉన్న దేవుణ్ణి మీకు అప్పగిస్తున్నప్పుడు ఆయన చేయబట్టుకోవాలి, మీరు ఆయనతో నడవాలి, మీరు ఆయన సన్నిధిని గుర్తించాలి. ఆయన మనతో ఉంటాను అన్నాడు. మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. అగ్ని స్తంభము మేఘ స్తంభముగా ఉన్నాడు. నిబంధన దూతగా ఉన్నాడు. చేతులెత్తామని చెప్పండి. కొట్టబడిన బండగా ఉన్నాడు. ఓ ఎత్తుగా నిలబడినటువంటి ఆ సర్పపు కాటుకి బలైపోయి చాలా మంది చచ్చిపోతుంటే ఇత్తడి సర్పముగా ఆయన అక్కడ ఉన్నాడు. దాన్ని చూసిన వాళ్ళు ఏమయ్యారు? బ్రతికారా లేదా? ఈరోజు అదే దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని నడిపించడానికి ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. నమ్ముదామా? ఖచ్చితంగా ఈరోజు వారు ఎలాగైతే ప్రయాణంలో ఉన్నారో మనం కూడా ప్రయాణంలో ఉన్నామని గుర్తుంచుకోండి. వారు అరణ్యంలో ఉన్నారు, మనము కూడా అరణ్య యాత్రలోనే ఉన్నాం. వచ్చే వారం మరింతగా మీకు జాగ్రత్త గమనించండి. వారు అక్కడ చూడండి, ఆ నీళ్లు త్రాగారు కదా. 7వ వచనం ఒకసారి చదవండి, 17:7. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి, యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించడం బట్టి, అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాదించారు. రెండోది, అసలు మన మధ్య ఉన్నాడా లేడా? ఏమండి, అందరికి అర్థమవుతుందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఈరోజు కాదు ఏ రోజైనా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మన మధ్య ఉన్నాడా లేడా? చెప్పాలి అందరు గట్టిగా. ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వాక్య రూపంలో, పరిశుద్ధాత్మగా. అయితే నువ్వు గుర్తించకపోతే, నువ్వు నమ్మకపోతే, నువ్వు చేర్చుకోకపోతే నువ్వు ఏం పొందుకోలేవు. వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు. కానీ ఆత్మ సంబంధమైన దీవెన పొందుకోవాలా వద్దా? ప్రత్యక్షత పొందుకోవాలా వద్దా? నీకు స్వస్థత అవసరమైతే ఖచ్చితంగా నీకు ఆ బండ నీతోనే ఉన్నదని నువ్వేం చేయాలి? అడగాలి, ప్రార్థించాలి, నమ్మి పొందుకోవాలి స్వస్థత. అందరం లేచి నిలబడదాం. మనమందరం లేచి నిలబడి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరం కూడా, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడవు నాయనా, మమ్మల్ని ప్రేమించి ఈ రాత్రి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, అనేక సార్లు అయా మేము బండను గుర్తించకుండా, అవును నాయన మీరు మాతో ఉంటానని వాగ్దానం చేశారు. నిజమే, ఇశ్రాయేలు బండను విడిచిపెట్టారు, కానీ మీరైతే వారిని విడిచిపెట్టలేదు నాయన. బండ వారిని వెంబడించింది. ఈరోజు మా ప్రభువా, మా యేసయ్య, మీరు అన్నారు లోకము నన్ను చూడదు కానీ మీరు నన్ను చూస్తారన్నారు. అయ్యా మీరెంత ప్రేమమయుడు నాయన, నీ పిల్లలను విడిచిపెట్టావు ప్రభువా. చేతులెత్తి అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉండండి. ఆయన మాట తప్పని దేవుడు, పరిశుద్ధాత్మగా ఈరోజు మన మధ్యలో ఉండి, మనలో ఉండి, మన అవసరతలు తీర్చి, ఓ మనకు స్వస్థతను ఇచ్చి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఓ మన ప్రయాణంలో మనకు తోడుగా ఉండి, మనకు ధైర్యాన్ని ఇచ్చి, మనకు నిబ్బరముని ఇచ్చి, ఆ ఆవలి గట్టుకు చేరే వరకు, వాక్య శరీరంలో నువ్వు ప్రవేశించే వరకు ఆయన నిన్ను విడిచిపెట్టాడు.
ప్రభువా నాకు ఆ ప్రత్యక్షతను దయచేయను ఆయన. అనేక సార్లు ప్రభువా ఆ ప్రత్యక్షత లేకపోవటం వల్లే ప్రతి దానికి భయపడుతున్నాను, ప్రతి విషయంలో దిగులు పడుతున్నాను, కృంగిపోతున్నాను. ఓ కేవలము ప్రార్థనకు వచ్చినప్పుడే దేవుడు అక్కడ ఉంటాడు అనుకుంటున్నాను. కానీ అలా కాదు ప్రభువా, నిత్యము ప్రభువా ఆ బండగా ఆ రోజు ఇశ్రాయేలుని వెంబడించినట్టుగా ఈ రోజు ఈ గొప్ప వర్తమానము నమ్మిన మాతో నీవు ఉన్నావు నాయనా. మేము దాన్ని నమ్ముచున్నాం ప్రభువా. ఆ ప్రత్యక్షత మాకు దయచేయి నాయనా. ప్రత్యక్షత లేకపోతే మేము భయపడతాం నాయన. ప్రత్యక్షత లేకపోతే నేను విసుగు చెందుతాం, సణుగుతాం. ఇశ్రాయేలు గుర్తించలేదు నాయన. నువ్వు వారితో పగటి వేళ మేఘస్తంభముగా ఉన్నావు, రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉన్నావు, నిబంధన దూతగా ఉన్నావు, కొట్టబడిన బండగా ఉన్నావు. ఓ వారికి మాంసాన్ని ఇచ్చావు, మన్నాన్ని ఇచ్చావు, సమృద్ధి భోజనాన్ని ఇచ్చావు. కానీ వారు విసుగు చెందుతున్నారు. ఆ పాత మన్నాని ప్రతిసారి తినాలా? ఓ మధ్యలో బుధవారాలు, గురువారాలు లేక ఆదివారాలు ఇలా రోజు రావాలా? ప్రవక్త అంటున్నాడు, అలా విసుగు పడుతున్నారంటే వాళ్ళు ప్రయాణానికి సిద్ధంగా లేరు. మీరు చర్చికి రావటానికి గురువారం లేక ఆదివారం ప్రత్యేకమైన కూడికలు ఎక్కడైనా జరుగుతున్నాయంటే సేవకుడు పిలిచినప్పుడు రాకుండా ఉన్నారంటే మీరు కూడా ప్రయాణానికి సిద్ధంగా లేరు. సరి చేసుకోండి. ఈ లోకములో భూ సంబంధమైన పనులు పెట్టుకొని సమయాన్నంతా కూడా పాడు చేసుకొని బలమైన దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వర్తమానాలు ఎక్కడైతే బోధించబడుతున్నాయో ఆ దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని మాటలు వినకుండా సమయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఓ సహోదరుడా, ప్రయాణానికి నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా? యాత్రలో ఉన్నావా? అలాగైతే విసుగు చెందొద్దు. సంతోషంగా రా దేవుని సన్నిధికి, ఆనందముగా రా దేవుని సన్నిధికి. నిన్ను రక్షించిన దేవుని ప్రేమించి ఆయన్ని ఆరాధించడానికి పరిగెత్తుకొని రా. నువ్వు రావటమే కాదు, నీ కుటుంబాన్ని తీసుకొని రా. నీ కుటుంబంతోటే కాదు, నీ ఇరుగు పొరుగు వారిని తీసుకొని రా. ఆయన్ని ఆరాధించు, ఆయనలో ఆనందించు. ఆవలిగట్టుకు సిద్ధపడు. ప్రయాణములో సన్నగొద్దు, ప్రయాణములో విసుగుపడవద్దు. శ్రమలు వచ్చినాయని, వ్యాధులు వచ్చినాయని, బాధలు వచ్చినాయని ఆగిపోవద్దు. నిజ విశ్వాసి ఆగడు, అవిశ్వాసి తొట్టుపడతాడు. ఓ నువ్వు నిజ విశ్వాసివా అవిశ్వాసివా పరీక్షించుకో. నువ్వు యాత్రకు సిద్ధంగా ఉన్నావా? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతి చోట ప్రార్థన ఎక్కడ జరుగుతుందో అక్కడికి నువ్వు రావాల్సిందే. నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో ఆరాధించాల్సిందే, ఆయన మాటలు వినాల్సిందే. అది మనకు జీవాహారం, అది మనకు బలము, మన ఆత్మలకు శక్తి, మన ప్రయాణానికి అది ఒక గొప్ప బలమై ఉన్నది. నువ్వు అలసట చెందవు. ఆ ఆహారాన్ని తిన్నావంటే బలాన్ని పొందుకుంటావు, ఆ బలముతోటి ముందుకు సాగిపోతావు. దేవుడు మనతో మాట్లాడతాడు, మన అవసరతలు తీరుస్తాడు, మనకు సహాయం చేయటానికి ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. నువ్వు పెదవులు విప్పి అడుగు, ప్రభువా నేను అనేక సార్లు నీ సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించయ్యా. అయా నిత్యము నీ సన్నిధిని నేను గుర్తించినట్లుగా, నీ సన్నిధిని వెతుకున్నట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, అయా విసుగు పడకుండా చక్కగా మేము మీ సన్నిధికి వచ్చి నిజంగా మిమ్మల్ని స్తుతించి మీ మాటలతో మా జీవితాలను కట్టుకొని ఆవలి గట్టుకు వెళ్ళిపోవటానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని మనమందరము కూడా ఆ రీతిగా దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన మహింపరుద్దామా? ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూచే తరుణం. అందరూ కలిసి పాడుతూ ఆరాధిస్తూ ఆయన మహింపరుద్దాం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చూచే తరుణం, పరలోక ప్రియునితో కలసి
నా ప్రియులను నేను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధిల్తును. అందరూ నా ప్రియులను కలుసుకొందును, సమాధాన సంతోషాలతో సంధిల్తును. పరిశుద్ధుల సహవాసముతో సందడి జరుగుచుండగా ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను. అందరూ వాడదాం. పరిశుద్ధుల, నేర్చుకోవాలి, పాడాలి. ప్రాణప్రియుని ప్రేమలో పరవశముందెదను, పరలోక ప్రియునితో కలసి, గోరి పరలోక ప్రియునితో కలసి హత్తుకొనే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. అందరూ హత్తుకొనే, గ్లోరీ యేసయ్యా, ప్రియుని కొనియాడే తరుణం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, నా స్వాస్థ్యము నేను పొందుకొందును, నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును. మళ్ళీ పాడదాం. నా స్వాస్థ్యము పొందుకొందును, నిర్ణయించిన ఆనందంలో పాల్గొందును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును. వీణా వాయిద్యాలతో నూతన కీర్తన పాడుచు సర్వాధికారి యేసును చూస్తూ ఆనందింతును. గోరి పరలోక ప్రియునితో కలసి నేను, ఆమేన్, హత్తుకొనే సమయం, ప్రియుని కొనియాడే తరుణం. మయం ప్రియుని, పాడదాం. ఆవలి గట్టుకు నేను చేరే సమయం, పునాదులు గల పట్టణము చేసే తరుణం. అవును ప్రభువా, మమ్మలను ఏర్పరచుకుంది, మమ్మలను బయటికి పిలిచింది, మమ్మలను రక్షించింది నాయన. మా వాక్య శరీరాల్లో ఆవలిగట్టులో మా ప్రియులందరూ ఎదురు చూస్తున్నారు నాయన. మా పితరుడు ఆదాము గారు మొదలుకొని మా ప్రవక్త విలియం బ్రన్హాం గారు, అయ్యా వారందరూ కూడా 6వ పరిమాణంలో అయ్యా పరిశుద్ధులందరూ కూడా ఎదురు చూస్తున్నారు నాయన. మా విశ్వాసములు ఇంకా ఎదగాలి, ఎత్తబడే ప్రత్యక్షతను మేము పొందుకోవాలి నాయన. మేము మా యొక్క ఆత్మీయ యాత్రలో మేము మా బలాన్ని పొందుకోవటానికి మా ముందు నాయన మొదటి నిర్గమములో ఏమి జరిగిందో నిర్గమకాండము ధ్యానములో మాకు చూపించారు నాయన. మా తృతీయ నిర్గమములో మేము అన్నిటి నుంచి వాగ్దానభూమికి చేరుకోవడానికి, ఆలయానికి వెళ్ళిపోవడానికి ప్రభువా పరిశుద్ధాత్మ మాకు ఇచ్చావు. దేవాలకు స్తోత్రాలు. అందరము కూడా దేవుని మహింపరుస్తూ ఉండగా ఈ సమయంలో సహోదరుడు ఇజ్రాయేల్ బ్రదరు ప్రార్థిస్తూ ఉండగా మనం అందరం ఏకీభవించుదాం. చివరి ప్రార్థన, అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాము నాయన. అయా ఇదిగో నాయన ప్రభువా, అయా నీ దాసులను నిలబెట్టుకొని మాతో నాయన మాట్లాడి, ఓ నాయన నీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాము నాయన. ఓ ఇశ్రాయేలు ప్రజల గురించి నాయన నిర్గమకాండములో మాతో మాట్లాడుతున్నారు. ఓ నిజమే నాయన ప్రభువా, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు నాయన ప్రభువా ఎన్నో మార్లు నీ మీద తిరుగుబాటు చేశారు,
ఎన్నో మార్లు నిన్ను దుఃఖము కలిగించారు. ఓ ఎన్నో అద్భుతములు చూశారు, ఎన్నో సూచక్రియలు చేశారు. అయినప్పటికీ వాళ్ళు భయపడిపోయారు, సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు ప్రభువా. ఓ నిజమనైనా ప్రభువా, ఆత్మీయంగా మమ్మల్ని చూసుకున్నప్పుడు వాళ్ళ ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకొని వచ్చినారు. ఇప్పుడైతే మమ్మల్ని కూడా నాయన ఈ యొక్క ఈ లోకములో, ఐగుప్తు లోకము నుండి మమ్మల్ని బయటకు తీసుకొని ఈ గొప్ప తరుణమును మళ్ళీ మాకు కలుగు చేస్తున్నారు. నిజమే నాయన, ఇది గొప్ప భాగ్యమై ఉన్నది తండ్రి. నీకు వందనాలు. వర్తమానముల నుండి మాతో తెలియపరుస్తున్నారు నాయన. ఆత్మీయంగా ఇశ్రాయేలైన మేము నాయన ఈ గొప్ప అవకాశమును నాయన ప్రభు ఎవరు కూడా చార విడుచుకోనకుండా ఈ గొప్ప రక్షణ భాగ్యమును పొందుకొని నాయన మేము అవతల గట్టుకి చేరటానికి నాయన ఈ గొప్ప ప్రయాణము తండ్రి ప్రభువా. ప్రతి సంఘము మేలుకొలుపు దయచేయండి. సంఘము నిద్రపోతుంది నాయన, మేలుకొలుపు లేదు, సంఘం బయలుపాటు లేదు నాయన, ప్రత్యక్షత లేదు తండ్రి. సంఘానికి దయచేయని ఆయన నాయన ప్రభువ, ఎన్నో మార్లు తండ్రి ప్రభువ వాళ్ళని నువ్వు ఎమ్మడించారు నాయన. వాళ్ళు ఎన్నో మార్లు తండ్రి ప్రభువ నువ్వు వాళ్ళ పట్ల నువ్వు కృప చూపినారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభు. అయినప్పటికీ వాళ్ళు నాయన తండ్రి మళ్ళీ నాయన ఆ పాత జీవితం కోరుకున్నారు నాయన. ఐగుప్తుతే మళ్ళీ వెళ్ళాలని అనుకున్నారు కానీ ప్రభువ నిజము నాయన ప్రభువ మేము అలా కోరుకోము తండ్రి. నాయన మేము ముందున్న దాని కొరకు నాయన ప్రయాసపడే భాగ్యమును నాయన అవతల గట్టుకు వెళ్ళటానికి నాయన ఆత్మీయంగా మేము బలం పొందుకొని విశ్వాసంగా నాయన వెదగటానికి ప్రభువ ఆ నిత్య జీవాన్ని మా స్వాధ్యాన్ని మేము పొందుకొని నీ కొరకు బ్రతికే భాగ్యము సంఘానికి దయచేయని నాయన. నీ రాకడబో సమీపంలో ఉండగా నాయన నాయన ప్రతి గురువారం సంఘం నాయన నీ కొరకు వెదురు చూసి నాయన ప్రార్థన జీవితము నాయన నీ కొరకు నాయన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము దయచేయని నాయన. ఈ ఉదయంలో నాయన మేము చాలా అలసి ఉన్నప్పటికీ కూడా నీ గొప్ప సన్నిధిలోనికి మేము వచ్చినప్పుడు నీ గొప్ప బలము అనేది మాకు కలుగు చేసినారు. ఒక ఉద్యమం మాకుతో మాట్లాడినారు నాయన. నీ దాసుల్లో ఉండి నాయన పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా, మహిమ చెల్లిస్తున్నా. నీ దాసుని వెతుపట్టుకొని ఆయన తిరుగుతున్న సేవలో నాయన, ఆయన తిరుగుతున్న వాహనాలలో అన్ని విషయంలో నువ్వు తోడుకొని సహాయం చేయండి నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను ఆశ్రయించండి, బలపరచండి. నాయన ప్రతి ఒక్క గురువారం సిద్ధపడి నీ సన్నిధికి వచ్చే భాగ్యం నాయన మళ్ళీ ఆదివారం మేమందరం కలుసుకొని నీ గొప్ప సన్నిధిలో ఆనందించే భాగ్యమును నాయన మాకు కలుగు చేయను నాయన. నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం అయ్యా. వ్యాధిగ్రస్తులుంటి ముట్టి స్వతపరచడు నాయన. నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నారు ప్రభువ, మార్పు లేని దేవుడిగా ఉన్నారు. నీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఈ యొక్క చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.